నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. జూన్ 18వ తారీఖు గురు పుష్యమి యోగం వస్తుంది సార్. మరొక్కసారి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూసారా ఈ మధ్య ఏమైనా? ఇప్పుడు మళ్ళీ ఇంతలో ఎక్కడ లేదు. అంటే కొన్ని ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి. మొన్న అయింది మనకి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు దగ్గరలో మళ్ళీ ఇప్పుడు లేదు. ఎవరికోసం ముహూర్తం పెడదామని చెప్పేసి చూస్తే దొరుకుద్దామని చూస్తే అసలు దగ్గరలో లేదు. మళ్ళీ నవంబర్ అలా ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. రైట్. సో గురుపుష్యమి సుమారు పొద్దున్న 11:30 వరకు గురుపుష్యమి యోగం ఉంది సూర్యోదయం నుంచి. మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజున? మీరు ఏం చేస్తున్నారు? ఇంకా నీకు గురుపుష్యమి వచ్చిన, రవి పుష్యమి వచ్చిన, వదిలేదే లేదా, సప్తమి ఆదివారం వచ్చిన ప్రసక్తే లేదు. వస్తుంది. భాను సప్తమి కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గురుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? కర్కాటక రాశి ఉచ్చస్థానం. విపరీతమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మనకి గురుపుష్యం వచ్చింది. అంటే మనం చాలా గురుపుష్యములు చూసాం, గురువారం పుష్యమి చాలా చూసాం. కానీ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుపుష్యం అనేది మనం చూడలేదు. మళ్ళీ ఎప్పుడు చూస్తాం? మళ్ళీ 12 ఏళ్ళకి చూస్తాం. అంతే. అదే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి మాత్రమే జరిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ఇది అంటే మనం రెగ్యులర్గా ఎప్పుడూ వస్తూ ఉంటాయి. గురువారము పుష్యమి నక్షత్రం కలిసి మనం చాలా రకాలు చేసాం. కానీ ఇది మనకు ప్రత్యేకమైనటువంటి విశేషం. గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మనకి 12 సంవత్సరాలకు మాత్రమే ఇది ఇట్లాంటి యోగం. ఆ 12 ఏళ్ళప్పుడు కూడా గురువారం పుష్యమి రావాలని ఏమిటి గ్యారంటీ? చాలా తక్కువ. మనకి ఒక్కసారి మేబీ 1-2 సార్లు వస్తూ ఉంటే తగులుతూ ఉంటే. కానీ ఇంత అద్భుతమైనటువంటి అవకాశం నేను అంటే ఇది నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం. అవును, ఆఫ్ కోర్స్. యా. ఇప్పుడు నా దగ్గర గురు పుష్యమి కలయిక ఉంగరాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క అంటే గురు పుష్యమి యోగంలో ఉన్నప్పుడు చేయిస్తాను. ఓకే, తీకండి చూడండి. చుట్టూ రింగ్లా వస్తుంది ఇది. అంటే బంగారం, వెండి, రాగి, మధ్యలో స్టోన్ ఉంది. ఇది ఇప్పుడు అది నేను అంటే వజ్రం, అది రా డైమండ్ పెట్టా. రా డైమండా? ఓకే, పెట్టచ్చు అట్లా. రా డైమండ్ పెట్టొచ్చమ్మా. మామూలుగా ఇప్పుడు మనం సెంటు అంటే 1 క్యారెట్ అంటే 100 సెంట్లు. అది క్యారెట్ పైన ఉంది అంటే 100 సెంట్లు. 1 సెంటు మనకు 500. 100 సెంట్లు అంటే 50,000 రూపాయలు అవుతుంది ఒరిజినల్. అది అంటే ఫినిష్డ్. ఇది రా డైమండ్ కాబట్టి దాని ఎనర్జీ అంతే ఉంటుంది. ఇది ఆ గురువారం పుష్యమికి సంబంధించినటువంటి రింగ్కి దీన్ని నేను ఆ డైమండ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భాలు అంటే మనం ఒక అద్భుతమైనటువంటి తంత్రము, తాంత్రికం కాదు, ఇది తంత్రం. మంత్రము, యంత్రము, తంత్రం. అంటే గురువారం పుష్యమి కలిసి వచ్చినప్పుడు మనం ఆ మంత్ర ఉచ్చారణ జపం చేస్తూ సమపాలలో బంగారాన్ని అంటే కొన్ని పాళ్ళు, ప్రత్యేకమైనటువంటి పాలలో గురువులు చెప్పారు. దాని ప్రకారం రాగి ఇంత, బంగారం ఇంత, వెండి ఇంత, అవి మూడింటిని కలిపి తీగగా తీసి చుట్టుడొంగురం చేసి దీనికి అధిదేవత ప్రత్యధిదేవతకి పూజలు అవి చేసి, పితృదేవతలకి పూజలు అవి చేసి ధరిస్తాం అన్నమాట. ఇవి నేను అంటే 12 సంవత్సరాల్లో అంటే ఇంతకు ముందు నుంచి అప్పుడు రాలే, ఇప్పుడు వచ్చింది. ఇది చాలా విశేషం. ఇప్పుడు కూడా మనం ఆ ప్రాసెస్ చేయిస్తా. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే బంగారం బాగా రేట్ ఎక్కువ ఉంది. ఇంతకుముందు అంటే మనం 1 గ్రామే వేస్తాం బంగారం ఇందులో. అంటే ఇప్పుడు గ్రామే మనకి ఎంత అయింది? 14,000 అయిపోయింది. ఇది ఇంతకుముందు ఓవరాల్గా మొత్తం రింగ్ అంతా తయారీకి, మంత్రాలకి, అట్లకి కలిపి 14,000-15,000 అయ్యేది. ఇప్పుడు బంగారానికి 14,000-15,000 అవుతుంది. అంటే అందరూ కూడా ఇలాంటివి ఆ ప్రయోగాలు చేయకండి. అప్పులు అవి చేసి ఇలాంటివి చేయకూడదు. మంత్ర జపం కూడా దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది. నేను అడగదలుచుకుంది కూడా అదే. అందరూ ఇటువంటివి అప్పటికప్పుడు చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించడం, గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి అందరికీ తెలియకపోవచ్చు కదా. మంత్రం కూడా, మంత్రమే ఫస్ట్. మంత్ర, తంత్ర, యంత్ర కదా, అంతేనా? అంతేనమ్మా. సో మంత్రం ఏం చదువుకోవచ్చు అంటే పొద్దున్న 11:30 వరకే కదా ఉంది. సో జపం మీరు తీక్షణంగా జపం చేయండి. ఇలాంటివి ఒక 4-5, ఒక 6 గురుపుష్యమ యోగాలు వచ్చేసరికి మీరు చేసిన ఈ ఫలితం మీరు ఈ రింగు తయారు చేయించుకునే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. అంత ఉన్నతంగా గురువు యొక్క అనుగ్రహం పెరిగి మీరు అంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. రేపు నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఏమో రింగులు చేయించలేదు. స్టార్టింగ్లో అదే నేను జపాలు ముందు ఫస్ట్ మంత్రం జపం చేయించి కొంచెం నాకు అప్పుడు వీరభద్ర శర్మ, సతీష్ గారు వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళతో జపాలు అవి చేయించి యథాశక్తి హోమం చేసేవాడిని. ఇప్పుడు అంటే ఆ తర్వాత చేయగా నాకు గురువు యొక్క అనుగ్రహంతో ఈరోజు మీ ముందు కూర్చొని శాస్త్రాన్ని నేర్చుకుని తెలుసుకునే అంత స్థితికి తీసుకొచ్చేసింది. అంటే
ఇన్నాళ్ళు పట్టింది. 6-7 ఏళ్ళు పట్టింది. మరి ఊరికే ఆ వెంటనే చేసిన వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీ లాగే రిజల్ట్ రావటం ఇన్స్టెంట్గా వస్తే ఇన్స్టెంట్గానే పోతుంది. రైట్. ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుంది. అది నిదానంగా వచ్చింది, ప్రధానంగా ఉండిపోతుంది. అయితే గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు ప్రధానంగా వినేది ఏమిటి అంటే ఏదైనా నూతన వస్తువులు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, ఇంకా అసలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ అయ్యాక అనుకోండి, గురువుల ఆశీర్వాదం పొందటానికి ఈ యోగవంతమైన సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి. అంతే. సో దాని గురించి అంటే మీరు ఏదైతే దానం చేస్తారో ధర్మం, అంటే ధర్మం ఏంటి అంటే దానం చేయమంది. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేయండి. అలాగే మీకు విద్యని, జ్ఞానాన్ని దానం చేసినటువంటి గురువుల యొక్క సుశ్రుత. అంటే చాలామంది గురువు అనగానే భౌతిక దేహాన్ని ఉన్నవాళ్లే గురువులు. దేహత్యాగం చేసిన వాళ్ళు గురుస్థానంలో ఉన్న వాళ్ళకి మీరు చేసేది సుశ్రుత అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి సాయిబాబా ఉన్నారు, ఆయన గురుస్థానమే, కానీ ఆయన సజీవంగా లేరు. ఆయన అయిపోయింది, ఆయన వచ్చిన ఆయన బాధ్యతలు తీసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే మీకు దానం చేస్తున్నారో, విద్యని, జ్ఞానాన్ని చెప్తున్నారో వాళ్ళు గురువులు అవుతారు. అలాంటి వాళ్ళని మనం సుశ్రుత అంటే ప్రత్యక్షంగా మన ఎదురుగుండా ఉండాలి. మనం ఏమైనా పట్టుకెళ్ళి ఇస్తే తినడానికో, ఇప్పుడు వాళ్ళకి అవసరం నీడు, సుశ్రుత చేయాలి. ఆయనకి కొంచెం ఒంట్లో బాగాలేదు, మనం సేవ చేయొచ్చు. ఇది సేవగా వెళుతుంది. అంటే గురుసేవ అంటే విగ్రహాలకు చేసేది గురుసేవ కాదు. భౌతికంగా ఉన్నటువంటి మనకి ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా దానం చేయడం, వస్త్రదానం చేయడం వాళ్ళకి అవసరం. వాళ్ళకి అంటే జీతాలు తక్కువగా ఉండొచ్చు. అంటే కార్పొరేట్ స్కూళ్ళలో టీచర్స్ గురించి నేను మాట్లాడలే, మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అలాగే గురుకుల పాఠశాలలో, అలాగే దేవాలయాల్లో మనకి అంటే మన పురోహితులు కూడా గురుస్థానంలో ఉండి మనకి చేస్తూ ఉంటారు, ఇంటి పురోహితుడిగా. అలాంటి వాళ్ళకి అవసరాన్ని బట్టి దానం చేయండి. అది గురు సుశ్రుత అవుతుంది, గురు సేవ అవుతుంది. వాహనాలవి లేకపోతే నూతన శంకుస్థాపన చేసుకోవడానికి ఇంకేవి, ఇంక మీ నక్షత్రం ఏమిటి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు, గురువారం పుష్యమైన ఉన్న రోజు అని అన్నారు. అవును. అదే గురుడు గృహ సంబంధం కాబట్టి శంకుస్థాపనలకి వాటికి మంచిదే. వాహనాలు కొనుక్కోవడానికి, కొత్త వస్తువులు ఏమన్నా ప్రారంభించుకోవడానికి మంచిదే. అంటే గురువు అనుగ్రహంతో నడిచేవన్నిటికీ కూడా ఇవి శుభప్రదంగా ఉంటుంది. ఇక బంగారం కొనడం ఇలాంటివన్నీ మన ఇష్టం, మన ఓపిక. పుష్యమి నక్షత్రం ఉన్న రోజు బంగారం కొనుక్కుంటే ఆ బంగారం స్థిరంగా ఉంటుంది అని విన్నాను, నిజమేనా? గురువు అనుగ్రహం ఉంది కాబట్టి, అంటే చంచలమైనటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి గురువు యొక్క అనుగ్రహం, అంటే ఆయనకి ఆ దృష్టి ఉంది కాబట్టి సహజ సిద్ధంగా శుభుడు కదా, శుభాన్ని ఇస్తాడు. అనుకో మేము పుష్యమిలో కొన్నాం, చంచలంగా భయపడక్కర్లేదు, ఉంటుంది. ఇప్పుడు కదమ్మా, ఇందులో బంగారం ఉంది, రాగి ఉంది, వెండి ఉంది. ఇప్పుడు నా దగ్గర ఇలాంటివి ఇంకా పెరుగుతూ వచ్చినాయి. నేను వచ్చినప్పుడు అలా చేయించుకుంటూ వచ్చాను. నేను చాలామందికి, మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేయించుకుంటూ ఇచ్చాను కూడా. వాళ్ళందరూ బాగుంటుంది. అంటే ఆ పుష్యమి గురువారం విశేషంగా శుభప్రదం, గురువు అనుగ్రహం 10ంతలు ఉంటుంది. ఇప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుడు ఉన్నాడు కాబట్టి ఆ ఫలితం 10ంతలుగా ఉంటుంది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటామేమో ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటాం. అప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయ్యి 6 ఏళ్ళు అయిందా? అవుతుంది, డెఫినెట్గా ఉంటాం. మంత్రం ఏం చదువుకోవాలి, కాకపోతే నువ్వు ప్లేస్ మారచ్చేమో. నువ్వు ఎలాగ జ్యోతిష్ శాస్త్రం అయ్యి నేర్చుకుంటున్నావు కాబట్టి జ్యోతిష్ శిరోమణి ఇప్పుడే ఇచ్చేస్తున్నారు అవార్డు. ఎందుకంటే నీకు ఆ పట్టుదల అవి ఉన్నాయి కాబట్టి 2 ఏళ్లలో శుభ్రంగా గురువుగారి అనుగ్రహంతో నేర్చుకుంటావు. థ్యాంక్ యూ. మనసా వాచా కర్మేణ చూసేవాళ్ళకి మంచి యోగ్యతనిచ్చి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మంచి పరిష్కారాలు తెలియజేసి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడతామని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక మంత్రం, ఆ సమయంలో చేసుకోవాల్సినటువంటి మంత్రం, ఆ పుష్యమి నక్షత్రం యొక్క మంత్రాన్ని ఇచ్చేద్దాం. నేను ఏదైతే జపం చేశానో ఆ మంత్రాన్ని ఇచ్చేద్దాం. అలాగే రాసుకోమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం కం హ్రీం ఐం పుష్యమ్యై నమః. ఇది పుష్యమి నక్షత్ర మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం కం హ్రీం ఐం పుష్యమ్యై నమః. ఇది ఎవరైనా చదవచ్చా సార్? ఎవరైనా చదవచ్చమ్మా. ఓకే. శుభ్రంగా సూర్యోదయం పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పసుపు వస్త్రాన్ని ధరించి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుని ఈ మంత్రాన్ని యథాశక్తి ఆసనం వేసుకొంచెం మీ ఓపిక యథాశక్తి 17,160 సంఖ్య చేయగలిగితే, లేదు 17,160ని 10% చేయండి, దశాంశం చేయండి. ఓపిక హోమం చేసుకునే అవకాశం ఉంది.
మామూలుగా చేసేటువంటి హోమం చేసేసుకుని ఈ మంత్రంతో 17 సార్లు చేయండి, ఓకే. యథాశక్తి మీ ఓపిక. నివేదన మనం తీపి పదార్థం పరమాన్నం, పాలు, పరమాన్నం, బియ్యం, బెల్లంతో పరమాన్నం పెట్టండి. అలాగే శనగలు నానబెట్టి స్వామికి నివేదన చేసి, గురుడికి బృహస్పతికి నివేదన చేసి దాన్ని 10 మందికి పంచిపెట్టండి. భారత ఏ నక్షత్రమైనా అవ్వనివ్వండి, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంకా విశేషంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ వేరే ఏ నక్షత్రం, భరణి నక్షత్రం ఉంది వాళ్ళు కూడా ఇవి చేస్తారు. ఎవరైనా అందరూ యోగం ఇది, అంతే. ఇది యోగం ఒక్కళ్ళకే రాసిపెట్టి ఉండదు, అందరూ ఈ యోగాన్ని వినియోగించుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మిత. సూర్యోస్మి జై శ్రీరామ్.